హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ ఉండలేకున్నాను. ఎప్పుడు ఎందువల్ల మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకు కంపారిజన్ వస్తుంది, దేనివల్ల మనం స్ట్రగుల్ అవుతున్నాం, ఈ విధంగా ఒకసారి ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండాలంటే మెయిన్గా చేయాల్సింది ఏంటి అనే దాని గురించి ఇవాళ ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా మనకు ఒక ప్లేస్ ఉంది, మన దగ్గర ఒక 20 lakhs ఉంది. 20 lakhs ఉన్నప్పుడు మీరు ఒక 10 lakhs 15 lakhs మీ స్తోమత తగినట్టు దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని వెళ్ళారనుకోండి, హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే అప్పు ఉండదు కాబట్టి మీకు హ్యాపీగా నిద్ర పడుతుంది. అదే కానీ మీరు అలా కాదు, మీ దగ్గర 20 lakhs ఉంది, మీరు 80 lakhs అప్పు చేసి 3 floors కట్టినారు. ఎవరికి చూపించాలండి? ఎవరికోసమో మనం ఇంత రిస్క్ చేయాలంటారా? ఇప్పుడు ఎవరో కోసము వాళ్ళు వస్తారు, ఒకసారి చూసి వెళ్ళిపోతారు, ఏదో ఆ రోజు మాట్లాడుకుంటారు మన గురించి. తర్వాత బాధపడాల్సింది ఎవరు? మనం బాధపడాలి. సపోజ్ మన దగ్గర ఒకే ఇన్కమ్ ఉండి మనం 80 lakhs లోన్ తీస్తే అది కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? తర్వాత మంత్లీ మన ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి, మంత్లీ పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్కి ఉంటుంది, ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించము? ఎప్పుడైతే అప్పులు చేస్తామో అప్పుడే మనకు మనశ్శాంతి అనేది ఉండదు, టైంకి నిద్ర అనేది ఉండదు. మెయిన్ కంపారిజన్, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడే మనకి లైఫ్లో ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కనుక మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు సింపుల్గా ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టుకోండి, హ్యాపీగా ఉండలేరేమో. చూడండి, 20 lakhs ఉంది మీ దగ్గర, ఇంకొక 5 lakhs 10 lakhs అప్పు చేయండి, దానికేం ప్రాబ్లం లేదు. అదే మీ దగ్గర 5 lakhs ఉందనుకోండి, 5 lakhs పెట్టుకొని 30 lakhs అప్పు చేస్తున్నారు. మీకు మంత్లీ శాలరీనో లేదు మీ దగ్గర ఉన్నదో తక్కువ, మీకు ఒకే ఇన్కమ్ ఉంది, మీరు ఎలా తీరుస్తారు? కష్టం కదా. ఎందుకంటే మనం మంత్లీ రెంట్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్కి చూసుకోవాలి. ఇన్ని ఉన్నప్పుడు నార్మల్గా అయితే అన్ని ఫ్యామిలీస్లోనూ ఆల్మోస్ట్ ఉంటుంది. ఎవరికో ఒకరికి నార్మల్గా మ్యారీడ్ కాని వాళ్ళకి, తర్వాత లేదు ఇంకా పిల్లలు లేని వాళ్ళకి కొంచెం ఖర్చులు తక్కువ ఉంటాయి, కానీ అందరికీ ఒకేలాగా ఉండవు కదా. మనము అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా చేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడైతే అప్పులు ఉంటాయో అప్పుడు మనకు నిద్ర పట్టదు, టెన్షన్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల ఇంకొక వర్క్ కూడా చేయలేము, కాన్సన్ట్రేషన్ ఉండదు, దానివల్ల మనకే హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవట్లేదు. అసలు కంపారిజన్ ఎందుకు? వాళ్ళతో మనం ఎందుకు కంపారిజన్ చేసుకోవాలి? సరే, వాళ్ళకుంది, వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏమన్నా మనకి ఇస్తారా? ఇవ్వరు కదా. మన బాధ మనమే పడాలి. కాబట్టి మనకి ఎంత బడ్జెట్ ఉందో మనము అంతవరకే మన ప్రయత్నంని చూసుకోవాలి. అంతకుమించి ఇప్పుడు 5 lakhs మన దగ్గర ఉన్నప్పుడు 20 lakhs అప్పు చేస్తే మంత్లీ మనం ఎలా కడతాం? ఒకే ఇన్కమ్ పెట్టుకుంటే, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళది లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళకి ఏవేవో ఉంటాయి, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఏమీ లేని పరిస్థితులు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళకి ఆ ఇన్కమ్ వచ్చే విధంగా థాట్ ఉంటుంది కాబట్టే వాళ్ళంత ధైర్యంగా ఉండగలరు. కానీ మనం అలా కాదు కదా. ఒకవేళ ఒక మంత్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మనం లోన్ కట్టకపోతే మన పరిస్థితి ఏంటి? లేదు, ఒక 2-3 months మనకి ఏదైనా బెడ్ రెస్టే కావాల్సి వచ్చింది, నెక్స్ట్ మనకి ఇంకొక ఇన్కమ్ కూడా ఏమీ లేదు, మనం 20 lakhs లోన్ చేసాము, అప్పుడు మన పరిస్థితి ఏంటి? లోన్ కట్టాలా, పిల్లలకి చూడాలా, ఏ ఒక్కటి తక్కువైనా కష్టం కదండి. ఇప్పుడు లోన్ కట్టకపోయినా బ్యాంక్ వాళ్ళు ఇంటి ముందరకు వచ్చి నిల్చుంటారు, అప్పులు చేసినా వాళ్ళు వచ్చి నిల్చుంటారు. అదేవిధంగా ఒప్పుకోరు కదా, ఎవరు ఒప్పుకోరు. మంత్లీ మనం ఇవ్వాల్సిన పేమెంట్స్ అయితే మనం వీనే ఇవ్వాలి. అప్పుడు దానివల్ల మనకి టెన్షన్ పెరుగుతుంది, ప్రెషర్ ఎక్కువవుతుంది, దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఎవరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు? రోజు కూలికి పోయే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి మనకంటే కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అప్పులు ఉండవు, వాళ్ళు రోజు కూలికి వెళ్తారు, సంపాదించుకుంటారు, తింటారు, హ్యాపీగా పడుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. మనకు అలా కాదు కదా. మనం ఇన్ని బర్డన్స్ పెట్టుకున్నప్పుడు మనకు కార్ ఈఎంఐ ఉంటుంది, హౌస్ ఈఎంఐ ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా మనము ప్రాబ్లం ఫేస్ చేయాలి. అలా కాకోకుండా నార్మల్గా మనకు ఎప్పుడైతే 5 lakhs 10 lakhs అనేది పెట్టుకోండి. మీ దగ్గర ఎక్కువ లేనప్పుడు మంత్లీ మీరు ఎంతైతే ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో దానికంటే ఇంకో 10,000 ఏదైనా చీటీనో లేదు వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఆ వేలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకున్నాకే తర్వాత హౌస్ గురించి కానీ ల్యాండ్ గురించి కానీ ఈ విధంగా థింక్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా నిద్రపోతారు, టైంకి నిద్ర వస్తుంది. ఎందుకంటే అప్పు లేదు కాబట్టి, నెక్స్ట్ రోజు గురించి దిగులు లేదు కాబట్టి.
అదే కనుక కంపారిజన్ వల్ల ఇప్పుడు కంపారిజన్ చేస్తారు, వాళ్ళకి ఎవరికో ఉంది, వాళ్ళకి ఎలా వస్తుందో కూడా తెలియదు, వాళ్ళు కూడా మీలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, నిజంగా వాళ్ళ దగ్గర ఉండి తీసుకుంటున్నారా అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. సో అందుకు మీరు ఏం చేయాలి అంటే, మామూలుగా నేనేమంటానంటే ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దండి. మనకున్న దాంట్లో మనం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన దగ్గర ఒక 20 lakhs ఉంటే 5 lakhs 10 lakhsకి లోన్కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆ 10,000 15,000 అయితే మనకు పెద్ద బర్డన్ అనిపించదు. మనం ఎలాగో రెంట్ కట్టే ప్లేస్లో మన ఇల్లు మనకు సొంతమవుతుంది. కార్ వల్ల కూడా ఇప్పుడు మనకు ఎవరికో ఉందనే కదా మనం కొనుక్కోవాలి, వాళ్ళకి చూపించాలి అనే ఉద్దేశము. అదే కనుక ఆ కారే లేకపోతే ఆ ఈఎంఐ కూడా మనకు ఉండదు కదా. సో ఈ ప్రాబ్లమ్సే ఉండవు. కానీ కార్ అయితే ఉండాలి, ఉండకూడదని నేను చెప్పట్లేదండి. ఇక్కడ మళ్ళీ అలా కాదు, మన బడ్జెట్ని చూసే ప్లాన్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకు ఉంది అని ఎప్పుడు కూడా మనం అప్పులు చేసి అయితే ఏ పని చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే అలా వెళ్ళామనుకోండి, మనకే మనశ్శాంతి లేని జీవితం, ఎప్పుడూ ఆనందంగా ఉండలేము, సుఖంగా ఉండలేము, టైంకి నిద్ర రాదు, తిండి తినాలనిపించదు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చేసే వర్క్లో కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా చేసే ముందు ఒక వేలో పద్ధతిగా ప్లాన్ చేసుకొని తర్వాత ఉంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కూడా అప్పు లేని, కంపారిజన్ లేని లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. అది మీరు కూడా కావాలంటే అందరినీ గమనించి తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.